అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల హాస్టల్లో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ కోరుతున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ బాలికల వింగ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. బాలికల హాస్టల్స్లో మంచినీటి సౌకర్యం లేదని, భోజనం రుచిగా ఉండడం లేదని, బాలికలకు శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలంటున్న ఎస్ఎఫ్ఐ నాయకులతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల ప్రభుత్వ హాస్టళ్లలో అనేక సమస్యలు ఉన్నాయంటూ ఈరోజు ఎస్ఎఫ్ఐ బాలికల విభాగం ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. వీరి సమస్యలపైన జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వబోతున్నారు. ఇంకా వీళ్ళ సమస్యలు ఏమున్నాయనేది ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏంటి సమస్య ఏంటి? మీకు హాస్టళ్లలో ఏం సమస్యలు ఉన్నాయి? ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వ హాస్టల్స్లో, బీసీ, ఎస్టీ హాస్టల్స్లో ఇలాంటి వాటిలో అంతా కూడా మంచినీటి సదుపాయం ఎక్కువగా ఉంది లేదు. అంటే ఎక్కువ ఉప్పు నీళ్ళు అట్లా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా క్లీన్గా ఉండట్లేదు. ఫుడ్ సరిగా ఉండదు. పెట్టినా కానీ మేము ఏదైనా చెప్పినా కంప్లైంట్ వాళ్ళు సరిగా స్పందించటం లేదు సార్. అలాగే ఆ విధంగా ప్రతి నెలసరి అనేది వస్తుంటారు. అమ్మాయిలకు చాలా ఇబ్బంది పడుతుంటారు. డబ్బులు ఉండవు దేనికి కూడా. శానిటరీ ప్యాడ్స్ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ విధంగా మేము కలెక్టర్ గారికి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే ఫుడ్ కూడా దీన్ని ఇత్తులు చేస్తున్నారు సార్. సరిగా చేయట్లేదు. చేసినా కానీ బియ్యం ఉంటున్నాయి. ఫుడ్ కానీ దాంట్లో ఉప్పు వేసేది, ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏమీ ఉండదు. మంచిగా చేయాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే బాబు, మీరు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ముఖ్యమంత్రి ఒకవైపు చెప్తున్నాడు, విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నాము, డిజిటల్ క్లాసులు, హాస్టళ్లలో మెరుగైన ఇది, కార్పొరేట్ కాలేజీలకి, స్కూళ్ళకి ధీటుగా చేస్తున్నామని చెప్తున్నాడు జగన్. మరి ఏంటి పరిస్థితి? ప్రస్తుతం ప్రభుత్వం వైఖరి ఎట్లుందంటే, ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం ఉంది, కానీ వాస్తవ రూపంలో గ్రౌండ్ లెవెల్లోకి వస్తే మొత్తం కూడా అనేక సమస్యల నడమ ఈరోజు విద్యార్థుల చదువులు ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా ఈరోజు పాఠశాల స్థాయిలో చూసుకున్నట్లయితే ఈరోజు నాడు నేడు పనులు అమలు చేస్తానని చెప్పి ఫస్ట్ విడత, సెకండ్ విడత కంప్లీట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరు తీసుకొచ్చి 3, 4, 5 తరగతులు ప్రతి 3 కిలోమీటర్ల పేరుతోన మెర్జ్ చేయడం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయిపోయి కొంతమంది కార్పొరేట్, ప్రైవేట్ విద్య వైపు వెళ్ళారు. మరికొంతమంది చదువుకునేటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి విద్యార్థులందరూ కూడా ఎక్కువ శాతం ఈరోజు బడికి దూరం అయిపోయి ఈరోజు పల్లెల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు పనికి వేయేటువంటి పరిస్థితి ప్రధానంగా పాఠశాల విద్య కనపడుతుంది. అదేవిధంగా ఈరోజు విద్యార్థినులకు సంబంధించినటువంటి ఈరోజు జూనియర్ కాలేజ్ కానీ స్కూల్కి సంబంధించి 8th క్లాస్ సంబంధించినటువంటి విద్యార్థులు, పైబడినటువంటి విద్యార్థులకు ప్రతి నెల సంబంధించినటువంటి వాళ్ళకు పీరియడ్స్ అనేది అది ప్రకృతికంగా జరిగేటువంటి ఒక సహజమైన చర్య. ఈరోజు ఆ విద్యార్థినులకు సంబంధించినటువంటి సరైన సందర్భాల్లో వాళ్ళతో ఆర్థిక ఇబ్బందులు ఉండడం కానీ ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల, ప్యాడ్స్ వాడక సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు ఎక్కువ శాతం మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రతి నెల వాళ్ళకి కావాల్సినటువంటి శానిటైజింగ్ సంబంధించినటువంటి ప్యాడ్స్ వెంటనే ప్రభుత్వం అందజేయాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ ఆ బాధ్యతను మైమరిచి ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చర్యలన్నీ మానుకొని ఆ విద్యార్థినులకు ఏదైతే అవసరమైనటువంటి శానిటైజింగ్ ప్యాడ్స్ ఉన్నాయో అవి వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఏదైతే గర్ల్స్ కన్వీనింగ్ కమిటీ డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ కూడా బలపరుస్తూ దీనికి అవసరమైన వెంటనే ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఓకే, ఇది వీరు చెప్తున్నది. ఏదైతే ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో బాలికలు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలు, శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం కానీ, తర్వాత కనీస అవసరం నీటి సౌకర్యం కానీ, జిల్లా కేంద్రంలో మాత్రమే మినరల్ వాటర్ సదుపాయం కల్పించారు కానీ మిగతా ప్రాంతాల్లో అయితే లేదు. ఒకవైపు ప్రభుత్వం వచ్చేసి పెద్దగా చెప్తోంది విద్యకి పెద్దపీట వేస్తున్నామని. అయితే అనంతపురం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ చాలా గ్రామాల నుంచి చాలా కష్టాలు పడి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునే పరిస్థితి, వారికి కనీస సౌకర్యాలు కల్పించట్లేదు. కాబట్టి వెంటనే దీన్ని ఆలకించి తప్పనిసరిగా ఏదైతే విద్యార్థులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యను పరిష్కరించాలనేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ బాలికలు వచ్చేసి జిల్లా కలెక్టర్కి వినతిపత్రం సమర్పించడం జరుగుతోంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి.